హాయ్ గైస్, వెల్కమ్ టు జేఎస్జీ మీడియా. ప్రముఖ టాలీవుడ్ నటీమణి జయసుధ గారి భర్త నితిన్ కపూర్ ఈరోజు సాయంత్రం మరణించారు. వివరాల్లోకి వెళ్తే, బాలీవుడ్ ప్రొడ్యూసర్ జయసుధ భర్త అయిన నితిన్ కపూర్ ఈరోజు ముంబైలోని తన ఆఫీస్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. బాలీవుడ్ హీరో అయిన జితేంద్రకి కజిన్ అయిన నితిన్ కపూర్ జేఎస్కే కంబైన్స్ బ్యానర్ మీద సినిమాలు నిర్మించేవారు. నితిన్ కపూర్, జయసుధలు 1985లో పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి ఇద్దరు కొడుకులు, శ్రేయాన్, నిహార్ కపూర్. కిందటి సంవత్సరమే బస్తీ మూవీతో శ్రేయాన్ టాలీవుడ్లో డెబ్యూ చేశారు. కాకపోతే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అంత విజయం సాధించలేదు. ఇక నితిన్ కపూర్ విషయానికి వస్తే, 1984లో ఆశా జ్యోతి అనే హిందీ సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్గా బాలీవుడ్కి పరిచయం అయ్యారు. తరువాత 1990లో తన అన్న జితేంద్ర రేఖలతో మేరా పత్ని సిర్ఫ్ మేరా హై అనే సినిమాతో ప్రొడ్యూసర్గా మారారు. తరువాత 1991లో జయసుధ ప్రధాన పాత్రలో కలికాలం అనే సినిమా నిర్మించారు. ఆఖరిగా 2000లో జయసుధ, నాగబాబు ప్రధాన పాత్రలో హ్యాండ్స్ అప్ అనే సినిమా నిర్మించారు. 58 ఏళ్ల వయసున్న నితిన్ కపూర్ అనుమానాస్పద స్థితిలో మరణించడం అందరినీ తీవ్ర భ్రాంతికి గురి చేసింది. హత్య లేక సూసైడ్ చేసుకున్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జేఎస్జీ మీడియా. Thanks for watching. I only call you when it's hell.